దీనిలో మరికొన్ని ఎన్నో విశేషాలు ఉంటాయి. అందులో మంత్రరహస్యాలు ఉంటాయి. అదేవిధంగా ఆలయాలు అంటే క్షేత్రములు, ఆలయాలు. క్షేత్రం అంటే పవిత్రమైన భూమి, ఆలయం అంటే అందులో నిర్మించిన మందిరాలు. వాటి మహిమ ఏమిటి, ఎంతమంది ఆ క్షేత్రాలను ఆశ్రయించి తరించారు అంటూ క్షేత్ర విశేషములు చెప్తారు. ఎందుకంటే భక్తులకి క్షేత్రములు ఆలంబనము, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను భక్తుడిని కానీ ఇంట్లో కూర్చుంటానంటే సరిపోదు, క్షేత్రములు సంచరించాలి. ఆ క్షేత్రాల్లో మహాత్ములు తిరిగిన చోట్లు కనుక వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. మనస్సు భగవన్మయం అవుతుంది క్షేత్రాలు దర్శించినప్పుడే. మన ఇళ్లలో ఉన్నప్పుడు ఆలోచిస్తే భగవంతుడు వస్తాడు, ఇక్కడ ఆలోచించకపోయినా భగవంతుడు మనసుకు తాకుతుకుని ఉంటాడు. క్షేత్రముల యొక్క గొప్పతనం అది. అందుకు క్షేత్ర దర్శనం చేయాలి. క్షేత్ర ఆటనం, ఆటనం అంటే క్షేత్రములో నడిచి సంచరించి వెళ్ళాలి. అందుకే క్షేత్రాటనం కూడా భక్తులు ఎంచుకునే మార్గం అది. ఇక్కడ భక్తులందరూ అలాంటి వాళ్ళు, ఇప్పుడు చెప్పబోయేవాళ్ళు. అలాంటి దివ్యమైనటువంటి క్షేత్ర చరిత్రలు అన్నీ కూడా ఉంటాయి దేంట్లో, శైవ సిద్ధాంతంలో. ఈ శైవ సిద్ధాంతంలో ప్రధానంగా తమిళనాట ఉన్న శైవ సిద్ధాంతం వైదిక శైవం లేదా ఆది శైవం అని దానికి పేరు. వైదిక శైవం, ఆది శైవం. శైవం అనేక మార్గాల్లో ఉందండి. వీరశైవం మాట వినుంటారు మీరు. కన్నడ ప్రాంతంలో బసవేశ్వరుడు మతం వీరశైవం. అలాగే పాశుపత శైవం మరొక శైవం ఉంది. మిశ్ర శైవం మరొకటి ఉంది. స్మార్తులు సాధారణంగా చేసేది మిశ్ర శైవం, అంటే విష్ణు అందరి దేవతల్ని కలిపి ఆరాధిస్తూ ఉంటారు, అది మిశ్ర శైవం. కాశ్మీర శైవం మరొకటి ఉంది. ఇక్కడ ఆసక్తి కలవారి కోసం ఇన్ని శైవ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్తున్నా. కాశ్మీర శైవం మరొకటి ఉంది. అందులో విజ్ఞాన భైరవ తంత్రం, అదేవిధంగా శివునికి సంబంధించిన ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం, ఇవన్నీ ఉంటాయి. అది చాలా లోతైన తాత్వికతతో కూడి ఉంటుంది. విజ్ఞాన భైరవ తంత్రం అని పేరుకి కానీ అందులో తంత్రమంత్ర క్రియలే ఉండవు, అంత యోగం అందులో ఉంటుంది, ఆలోచన తత్వ విచారణ ఉంటుంది. విజ్ఞాన భైరవ తంత్రం. కాశ్మీర సేవ అత్యద్భుతమైనది. అలాంటి కాశ్మీర సేవ ఉన్నటువంటి కాశ్మీరంలో అద్భుతమైన శివక్షేత్రాలు కూడా ఉన్నాయి, ఉండేవి. అయితే మనం ఇప్పుడు కాశ్మీరం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసు. మొత్తానికి ఆ కాశ్మీర సంస్కృతి బాగా కలిగిన కాళిదాసాది మహాకవులు అక్కడికి చెందిన వారే. అత్యద్భుతమైనటువంటి విషయములు కాశ్మీర శైవ సిద్ధాంతం. కానీ ఇన్ని శైవ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నది తమిళనాట ఉన్న శైవ సిద్ధాంతం. ఇవి ఒకదాని కూడా విరుద్ధం కాదు, అన్నీ కలిపి ఒకే మూలమైన వేదం నుంచి వచ్చినవైనప్పటికి కూడా పాశుపతం పద్ధతి ఒకలా ఉంటుంది, వీరశైవం పద్ధతి ఒకలా ఉంటుంది. ఈ ఆదిశైవం శుద్ధమైన సాత్వికతతో వైదిక మార్గంలో ఉంటుంది.